నా పేరు ఎన్ఈజెడ్ విద్యాధర్. మా వైఫ్ పేరు హెలన్ రేచల్ చెల్లిగా. ఆమె నేను ఇద్దరము సరళకుమారి మేడం దగ్గర స్టూడెంట్స్ని. మేడం గారి దగ్గర 5 సంవత్సరాలు చదువుకున్నాము. ఇక్కడే ఎస్కేర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్, డిగ్రీ అక్కడే నేను చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి నాకెంత సమయం ఉంది? థ్యాంక్ యూ. నేను పుట్టుకతో క్రైస్తవుడిని. యేసు ప్రభు గురించి తెలుసుకోని క్రైస్తవుడిని, ఒక నామకార్థపు క్రైస్తవుడిని. ఆశ్చర్యం ఏంటంటే మా తాతగారు ఒక పాస్టర్ గారు, రెవరెండ్గా ఉన్నారు. ఆయన రాపూరు, గూడూరు, మన్నబోలు, అమ్మవారిపాలెం కొన్ని విలేజెస్లో ఆయన దేవుని సేవ చేశారు. అక్కడ కొన్ని సంఘాలు ఆయన కట్టారు. కానీ బాల్యం నుంచే బాలుని నడక చెడ్డగా ఉంటుందని బైబిల్ వాక్యంలో ఉన్నట్టుగానే నేను కూడా చెడుతనంగానే జీవించాను. లగ్జూరియస్ లైఫ్లో నేను అనుభవించాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ ఎంప్లాయీస్ అని మేము చెడిపోలేదు. అంటే ధనము, డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. మేము విచ్చలవిడి జీవితం, మాకు ఏది కావాలంటే అది. మాకు అయ్యగారు చెప్పారు, ఇప్పుడు నేను అనేది ఎవరు? సాతాను. ఆ నేను అనుకుంటా ఒక సాతానుడికి యాజకుడుగా నేను తిరిగేవాడిని. సాతాను యాజకుడుగా ఇంతకుముందు తిరిగేవాడిని. నేను అంటే భయపడాలా, నేను అంటే కాలేజీలో ఒక గుర్తింపు ఉండాలా, నేను అంటే బంధువుల్లో, నేనుండే ప్రదేశాల్లో ఒక గుర్తింపు ఉండాలా అని తిరిగిన వ్యక్తిని, అలాగే జీవించిన వ్యక్తిని, అనేక మందిని బాధ పెట్టి హింసించిన వ్యక్తిని. నేను కూడా యేసు ప్రభు రాకముందు గురించి చెప్తాను, వచ్చిన తర్వాత చెప్తాను. నేను యేసు ప్రభు రాకముందు విచ్చలవిడి జీవితం, ఒక క్రమము లేని జీవితం, అతిక్రమము కలిగిన జీవితం, ఈ లోకానుసారమైన జీవితం జీవించేవాడిని. అన్ని వ్యసనాలు ఉండేవి. తర్వాత ఒక దినము ఈ క్రమంలో ఎక్కువగా ఈ రాజకీయ నాయకులతో ఎక్కువగా తిరిగేవాడిని. ఆ రాజకీయ నాయకులు అవసరమైనప్పుడు నాకు ఇంటికి కార్లు కూడా పంపించేసి నన్ను పిలిపించుకునేవాళ్ళు. నా కింద నా బ్యాచ్ శిష్యులు అందరూ ఒక 200 మంది నా కింద ఉండేవారు. నేనేం చెప్తే అది చేసేవాళ్ళు. నా కోసం నేను నిద్రలేసి బయట వచ్చేసరికి చాలా మంది యవ్వనస్తులు వెయిట్ చేసేవాళ్ళు. అన్న లేచాడు, అన్న వస్తాడు అని చెప్పానని. నేను వాళ్ళ కోసం చాలా వాళ్ళకి సహాయం చేశాను. వాళ్ళ విషయంలో చాలా మందిని కూడా బాధ పెట్టాను, హింసించాను, పోలీస్ కేసులు, పొద్దున్న లేచి ఈ లోకమైన జీవితం జీవించాను. యేసు ప్రభువుని తెలుసుకోలేదు. తర్వాత ఒకరోజు నాకు అనారోగ్యం వచ్చి బాగా కడుపు ఉబ్బిపోయింది. ఒకరోజు మార్నింగ్ నాకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏంటంటే, ఈరోజు నీ మరణం అని నాకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం నేను విన్నాక నాలో భయం మొదలుపోయింది. ఏంది ఈరోజు నీ మరణం అని వినిపించిందని. ఆ భయం ఏ లేదులే అని. కానీ కొన్ని హాస్పిటల్స్ తిరిగాను. వాళ్ళు మెడ్రాస్, చెన్నైకి వెళ్ళమన్నారు, లేదా నెల్లూరుకి వెళ్ళమన్నారు. ఇదేదో లోపలని పెద్ద ప్రాబ్లం అయిందండి, దానివల్ల తిన్న ఆహారము, నీళ్ళన్నీ స్టమక్లోనే స్టోర్ అయిపోయి బాగా కడుపు ఉబ్బిపోయింది. ఏం తిన్నా కూడా లోపల స్టక్ అయిపోయింది, బయట వచ్చేది కాదు. ఆ గ్యాస్ బయట వచ్చేది కాదు. అలాగ 3 రోజులు నేను సఫర్ అవుతున్నప్పుడు ఒకరోజు మార్నింగ్, ఈ దినము నీకు నీ మరణము అని నాకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం విన్నప్పుడు నాలో భయం మొదలైంది. ఆ రోజు రాత్రి నాకు భయం వేసి నా భార్యని, ఈరోజు నా బెడ్ మీద పడుకోమా, నాకు భయంగా ఉంది అని. కానీ ఈ విషయం చెప్పలేదు. ఈరోజు నాకు స్వరం వినిపించింది, నేను చనిపోతానని చెప్పలేదు. ఆమె, లేదు నీ పక్కన పడుకుంటే నువ్వు చిరాకు పడతావు, మమ్మల్ని తిడతావు, కొడతావు, నీ పక్కన మేము పడుకోమనని భయపడుతుంది. లేదు, పడుకో నా పక్కన, ఇక్కడే పడుకో అని అన్నా. లేదు అని. ఎందుకంటే నేను చచ్చిపోతే నీకు తెలియాలని పడుకోమంటున్నాను నా పక్కన. నేను చచ్చిపోతే, అప్పుడు పెద్ద ఫోన్స్ లేవండి, చిన్నవి కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయి. మా వైఫ్కి ఫోన్ మాట్లాడడం కూడా ఏదో నేను ఇచ్చేవాడిని కాదు. కానీ ఆమె ఈ బటన్ నొక్కితే మా ఫ్రెండ్కి వెళ్తుంది, నా శిష్యుడికి వెళ్తుంది, వాడికి చెప్పు, మా నాన్నగారికి చెప్పు, నేను చచ్చిపోయానని చెప్పు, వార్త చెప్పు అని చెప్పాను. అలాగే ఆ రోజు రాత్రే 2 గంటల సమయంలో నేను బాటలు ఓపెన్ చేస్తున్నప్పుడు నా చెయ్యి తిరిగిపోయింది, నా కాలు పక్కకి వెళ్ళిపోయింది. నా కొట్టుకొని కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత నా నోట్లో నుంచి నొరగ వచ్చేసింది.
నేను అలాగే నీలుకొని అలాగే చచ్చిపోయాను. ఆ చచ్చిపోయిన సమయంలో ఈమె నా దగ్గరకు వచ్చి పిల్లలు లేపి పక్కన వేరే స్టాఫ్ నర్స్ ఒక అక్క ఉంది, విజయాక అని, అక్కని పిలిపించింది. ఈ లోపల ఆమె వచ్చి చూసమ్మా చచ్చిపోయాడమ్మా అని చెప్పి చెప్పిందంట. ఈ లోపల స్థానిక పాస్టర్ మనోహర్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా వచ్చారు, చూసి చచ్చిపోయాడు అని చెప్పి చెప్పారు. ఆ రోజు వీళ్ళు బయట వెళ్ళి వీళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్న సమయంలో నా దగ్గరికి ఒక సోల్, ఒక ఆత్మ వచ్చి నిలబడుకొని నా శరీరంలోంచి నా ఆత్మని లాగేశారు. నా శరీరంలోంచి నా ఆత్మని బయటికి లాగారు. ఆయన ఇట్లా లాగగానే నేను కింద పడిపోయాను. కానీ ఆయన చూసి నేను భయపడి నా కాళ్ళు నిలబడలేదు, నేను నిలబడుకోలేకపోయాను. నా కాళ్ళు రెండు చచ్చిపడిపోయాయి. నేను ఇలా దేక్కుంటా పాక్కుంటా నా శరీరం దగ్గరకు వచ్చి నేను దివ్య దివ్య ఎవరు చూడు ఎవరు చూడు అని చెప్పి నేను నా శరీరముకి నా ఆత్మలో నేను లేపుకుంటా ఉన్నా. కానీ ఆయన నా దగ్గరకు వచ్చి అని నా చేయి పట్టుకున్నాడు. అంతే. ఎప్పుడైతే నా చేయి పట్టుకున్నాడో నేను ఆయన ఫుల్గా సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోయిన వెంటనే ఆయన నన్ను పైకి తీసుకెళ్ళాడంటే బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తగలతో చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నాను నేను. అంతే. పైకి వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఈ వైపుకి కిందనే ఈ వైపుకి తీసుకెళ్ళాడు. ఒక 20 minutes 30 minutes 1 hour దాకా ఒక జర్నీ ఇలాగ మా ఇద్దరు జరిగింది. ఒక నరకానికి తీసుకెళ్ళి ఆ నరకంలో నన్ను నిలబెట్టాడు. ఆ నరకం ఎలాగుందంటే ఒక మేఘం లాంటిది, దాని మీద నేను నిలబడుకో ఉన్నా. ఆయన నా చేయి పట్టుకో ఉన్నాడు, నాకు అవన్నీ చూపించాడు. నేను అవన్నీ చూస్తా ఉన్నా. భయంకరమైన ఒక లావా లాంటి ద్రావకము పొంగతా ఉంది. దాంట్లో నుంచి కొంతమంది ఆత్మలు లేస్తున్నారు. వాళ్ళు ఆత్మలాగా లేరు, శరీరం లాగే ఉన్నారు, కానీ స్కెల్టిక్స్ తో ఉన్నారు. లేస్తున్నారు పైకి, లేస్తున్నారు. మళ్ళా వాడికి చర్మం అంతా అంటుకుంటుంది. మళ్ళా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఒకరినొకరు లాగి పైకి లేస్తున్నారు. నేను చూపించాడు అది చూస్తా ఉన్నా. ఆ చూస్తున్న క్రమంలో నాకు చాలా వేదన వేసింది, భయం వేసింది. కానీ నేను ఆత్మానిలాగా లేను. నేను నా శరీరం ఇప్పుడు ఎలాగున్నానో అలాగే ఉన్నా. నేను నాకు అర్థమైంది నన్ను నరకంలో వేసేస్తున్నారని చెప్పి ఒక మరణ కేక అంటారు, తెలుసు కదా. అలాగే గట్టిగా అరిచా, యేసయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడినాయన, నాకు ఒక్క అవకాశం నాయన అని గట్టిగా అరిచి ఏడ్చాను. ఆ ఏడ్చిన అప్పుడు చాలా దూరం నుంచి యేసయ్య నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన నా దగ్గరికి వస్తుండగా ఆయన నేను చూడలేకపోయాను. ఒక ప్రకాశవంతమైన వెలుగు మంట ఫైర్తో వచ్చాడు నా దగ్గరికి. ఆయన నడుచుకుంటూ నా దగ్గర నన్ను పట్టుకున్న వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి ఆయన మండుతున్న వెచ్చటి చేతితో నా నొసటి మీద ఆయన చేయబెట్టగా ఇలాగ వెనక్కి పడిపోయా. వెనక్కి ఎప్పుడైతే పడిపోయానో మళ్ళా నేను రివర్స్ ఎట్టా ముందుకు ర్యాకెట్ లాగా వెళ్ళాను, అలాగే రివర్స్ పల్టీలు కొట్టుకుంటూ అలా వెనక్కి వచ్చి మళ్ళా నా శరీరంలో పడి లేచి కూర్చున్నా. అప్పటికి పాస్టర్ గారు ప్రార్థన చేసేసారు. నా బ్యాచ్ సర్కిల్ అంతా ఒక 30-40 మంది వచ్చేసారు. అప్పుడు బాగా సైతాన్ యాజకులు కదా, మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు నాకు. అందరూ వచ్చేసారు. అయ్యా చచ్చిపోయారంటే, నువ్వేం చెప్తున్నావు, మా అన్న చచ్చేది, మా అన్న చావడు, మా అన్న 10 మందిని చంపందే చావడు అని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది ఏడుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత నేను లేచి కూర్చున్నా. అప్పుడు పిల్లలు మా డాడీ లేచాడు అని చెప్పనని అలా అరిచారు. వాళ్ళు అప్పటికే 108, అప్పుడే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరుగుతుంది. అప్పుడు 108 పిలిపించినారు. నన్ను స్ట్రెచ్చర్ మీద బండబెట్టి నన్ను సిఆర్ రెడ్డి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజు నైట్ అంతా సిఆర్ రెడ్డి హాస్పిటల్లో సలైన్స్ పెట్టారు. నాకు తెలియదు, నేను కోమాలో ఉన్నాను, మళ్ళీ పడుకున్నాను. అక్కడ 3 days నారాయణ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఉంటారంట. అక్కడి నుంచి చెన్నైకి పంపించారంట. అక్కడ నేను కోలుకున్న తర్వాత 6 months 6 నెలలు అయింది నేను నడిచేదానికి. బయట బజార్, బస్ స్టాండ్, షాపింగ్ తిరిగేదానికి 6 నెలలు అయింది. మళ్ళా నేను రొటీన్ లైఫ్లోకి వచ్చేసాను. క్రైస్తవులు అంటే ఇప్పుడు అయ్యగారు చెప్పారు, మీలో చాలా చెత్త ఉంటుంది, మనలో చాలా చెత్త ఉంటుంది, మారాల్సింది మనసు మారాలా అని అయ్యగారు చెప్పారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు ఆ మాట. నిజంగా నేను అది తెలుసుకున్న తర్వాత మళ్ళా నా పాత జీవితంలోకి మొదలు పెట్టడం, మళ్ళా సిగరెట్ వెలిగించడం, మళ్ళా నా సర్కిల్ వచ్చేయడం, నన్ను ఎక్కడ తీసుకుపోవాలో సైతాను నరకానికి తీసుకుపోవాలి నన్ను. ఒకసారి ఆల్రెడీ నేను నరకానికి వెళ్ళి వచ్చా, కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన సంగతి నాకు తెలియదు. ఆ సంగతి నేను మర్చిపోయా, నాకు తెలియదు. ఎప్పుడైతే మళ్ళా నేను పాత జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు, నేను మళ్ళా బయట వచ్చి ఏదో నిలబడుతున్నట్టు సిగరెట్ తాగుతున్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఆ స్కూల్ బ్యాగ్ చేసుకొని నడుచుకుంటూ రోడ్డు వైపు వెళ్తూ నా వైపు అలా చూసేవాడు ఆగి. అప్పుడు టక్కన సిగరెట్ పెట్టి, ఏంటి అడు దోస్తున్నావు, వెళ్ళు
అనేవాడిని. వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో లగేజ్ ఎత్తుకొని వెళ్తా ఆగి ఇలా చూసేవాడు నా వైపు. చూసినప్పుడు మళ్ళా నేను కలవరపడి ఏదో చూస్తున్నావు వెళ్ళు అనేవాడిని. నాలో భయం 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 మొదలైపోయింది. అక్కడి నుంచి నేను నా ఇంట్లోకి వచ్చేసి ఒక గదిలోకి వచ్చి నా భార్య బిడ్డలకు చెప్పా, ఈ రూమ్లో కూడా మీరు రాబాకండి, నాకు చాలా భయంగా ఉంది, ఎవరు వచ్చినా లేరని చెప్పండి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా నేను ఇంకా బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, ఇంకొక ఆత్మలు చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్తారు, ఆత్మలు ఉన్నాయా, సైతాన్లు ఉన్నాయా, దెయ్యాలు ఉన్నాయా అని ఇది రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఈ మొదలుపెట్టే క్రమంలో ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఈ సమయం ఎక్కువ నేను దేవుడితో నేను గడుపుతున్న సమయంలో ఒకరోజు ఏడ్చి మోకాల మీద ఏడ్చి ప్రార్థన చేసి అలాగే పడుకున్న సమయంలో ఆయన నాకు దర్శనం చూపించాడు. ఇది నేను నాకు దగ్గరికి ఒక ఆత్మ రావడము, ఆ మనిషి నా ఆత్మను బయటకు తీసుకొని రావడము, అక్కడి నుంచి మేము నరకానికి వెళ్ళడము, అక్కడ యేసయ్యను చూడడము, ఇది నాకు దర్శనం కలిగింది. వెంటనే నేను నా భార్యకు వచ్చి ఆ రోజు ఏం జరిగిందమ్మా అని చెప్పి నేను అడిగినప్పుడు నా భార్య ఇలా జరిగింది అని ఆమె చెప్పింది. అప్పుడు నేను యేసయ్య ఉన్నాడు, యేసయ్య నన్ను రక్షించాడు, యేసయ్య నన్ను కాపాడాడు, కనుక ఆ యేసయ్యని వెతకాలని నేను అక్కడి నుంచి యేసయ్యను వెతకడం నేను మొదలుపెట్టినప్పుడు ఒక సార్ అయ్యగారు, అనురూప్ స్వామి సార్ అయ్యగారు అని ఒక అయ్యగారు నేను కలిశాను. అయ్యగారి దగ్గర నేను అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. తర్వాత నీ మనసు మారాలయ్యా, ఇంకా నీ పాత స్వభావం నీలో ఉంటుంది కనుక. కానీ నాకు తెల్లవారుజాము మెలకు వచ్చేది. ఇప్పుడు మెలకు వస్తుంది సార్, నేను ప్రభువుతో ఇప్పుడు నేను నా పాత జీవితాన్ని మీకు చెప్పేశాను. యేసు ప్రభు ఎలాగ నేను రక్షించారు నన్ను, అలాగే ఇప్పుడు నేను ప్రభువుతో నడుస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ప్రతిరోజు నేను నాలో ఏముంది చెత్త, అయ్యగారు చెప్పారు కదా మీలో చెత్త ఉంటుంది, మీలో చాలా చెత్త ఉంటుంది, నాలో ఏముంది చెత్త అనేది నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం మొదలుపెట్టా. ఏం మొదలుపెట్టానమ్మా అయ్యా? ఇంట్రోస్పెక్షన్. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ లెక్చరర్స్, సార్లు, మేడం వాళ్ళు పాకెట్లే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేసేవాళ్ళు, బయట చెక్ చేసేవాళ్ళు. ఏంటది? ఇన్స్పెక్షన్. బయట చేసేది ఇన్స్పెక్షన్. కానీ నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం మొదలుపెట్టా. అంటే నాలోకి నేను పోయి నాలో ఏముంది పాపము, నాకు కోపం ఎక్కువ, ప్రభువా నాకు కోపం ఉందయా, దాన్ని తీసేయి. ఎదుటి వాళ్ళని నేను తిట్టి బూతులు మాట్లాడే స్వభావం ఉందయా, దాన్ని తీసేయి. ఎదుటి వాళ్ళని కొట్టే స్వభావం నాలో ఉందయా, దాన్ని తీసేయి. యేసయ్యా స్త్రీలను కామంగా చూసే స్వభావం నాలో ఉందయా, దాన్ని తీసేయి. ఇంకొకటి ఎదుటి వాళ్ళని విమర్శించే స్వభావం నాలో ఉందయా, దాన్ని తీసేయి. కోపము, ద్వేషము, కుట్ర, అసూయ ఇవన్నీ కూడా నేను ప్రభువుకు చెప్తా ఉంటే ప్రభువు నాకు సహాయం చేసి నాలోది కొద్ది కొద్దిగా మొత్తం అని నేను చెప్పను, కొద్ది కొద్దిగా తీసుకోవడమే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నేను పరిపూర్ణత ఇంకా కాలేదు, ఇంకా నేను నా ప్రభు గురించి నేను తెలుసుకోవాలా. అయ్యగారు ఇప్పుడు ఒక రెఫరెన్స్ మనకు చెప్పారు, అది చాలా బాగా నచ్చింది. అపోస్తల కార్యము 11:26. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యములను బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కనుక క్రైస్తవులు ఎవరు? శిష్యులు. వాళ్ళు ఎప్పుడు క్రైస్తవులు అనబడ్డారు అయ్యా? ఎప్పుడు అనబడ్డారయ్యా క్రైస్తవులుగా? వాక్యాన్ని వాళ్ళు ఎన్ని రోజులు, నెల అడుంది అమ్మా, 1 సంవత్సరం అంతయు వాళ్ళు ఒకే దగ్గర స్టే చేసి ఆ మాట కోసమే వాళ్ళు బోధిస్తూ వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? క్రైస్తవులు అన్నారు, పిలువబడ్డారు. ఈరోజు మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అర్థం కలదే? నీకు ఏమర్థమైందే? అదే క్రైస్తవులు అంటే ఏంది? ఆ వాక్యంలో ఏం చెప్పారు? వాక్యము వెరీ గుడ్, దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఒకే స్థలములో వాళ్ళు ఉండి వాక్యము బోధిస్తూ వాక్యము చెప్పేవారిని క్రైస్తవులు అన్నారు. అవునా? ఇప్పుడు మనం క్రైస్తవులు అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలా?
అమ్మా గట్టిగా చెప్పండి అయ్యా. దేవుని వాక్యాన్ని బోధించాలా, దేవుని వాక్యాన్ని చెప్పాలా, అప్పుడు మనం ఏమవుతాం? క్రైస్తవులు అవుతాం. అలాగే మత్తయి సువార్త 28:18లో ఒక్కసారి నేను చదువుకొని నేను ముగించేస్తాను. నేను ఇక్కడ మెసేజ్ చెప్పేదానికి నాకు అవకాశం లేదు. నేను ఇవ్వడానికి రాలేదు, నా గతాన్ని చెప్పేదానికి వచ్చాను. దేవునికి స్తోత్రాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చాలమ్మా, చాలు. మనం ఏం చేయాలా? సమస్త జనులను శిష్యులుగా చేయాలా. ఆ శిష్యులు ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు. ఆ క్రైస్తవులు ఏం చేస్తారు? వాక్యాన్ని బోధిస్తారు. ఇది ఒక చైన్. ముందు ఏమయ్యారు? వాళ్ళు శిష్యులు అయ్యారు. కనుక యేసయ్య ఇక్కడ మనకేం చెప్తున్నాడు? 18వ వచనం మనం కానీ చూస్తే 19లో అది ఆజ్ఞ ఇస్తున్నానన్నాడు. ఆజ్ఞకు అతిక్రమము పాపము. కనుక ఇది మనం చేయకపోతే పాపం చేసిన వాళ్ళమే. ఇది మనము ప్రతిరోజు ప్రార్థన ఏం చేయాలా? నన్ను కాపాడు, నా అమ్మని కాపాడు, మా నాయన్ని కాపాడు, నా భార్యని కాపాడు, బిడ్డలను పాడు 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 కాదు. అయ్యగారు చెప్పారు ఇప్పుడు మన గురించి ప్రార్థన చేసుకోవాలా, ఇతరుల గురించి ప్రార్థన, విజ్ఞాపన అంటారు దాన్ని. ఇతరుల గురించి చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేయాలా, మనలో ఉండే చెత్తని తీసేయాలా. నేను ఒక్కడేనా పాపిని? ఇక్కడ ఉండే వాళ్ళందరిలో పాపి ఎవరు ఉన్నారు ఇక్కడ? నేను పాపిని అనే వాళ్ళు చేతులు ఎత్తారా? సార్ చెప్పారు చేతులు ఎత్తండి. ఎవరు పాపులు? మీరందరూ పాపులు కదా అయ్యా? నవ్వుకుంటున్నారు. పాపులు కాదు మీరా? దేవునికి స్తోత్రాలు. అందరం పాపులమే, సరేనా? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసిన వారే. కనుక ప్రతి ఒక్కరిలో చెత్త ఉంటుంది, ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది. దాన్ని మనము ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలా, దాన్ని తీసేసుకోవాలా. ఆదికాండం 4:7 మీరు ఇంటికి పోయి చదువుకోండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది యెహోవా దేవుడు ఆయన ఆదాము కుమారుడితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయి తమ్ముడు చంపేస్తాడు. అది ఎంత దుర్మార్గం. ఒకసారి అయ్యగారులు, పాస్టర్ గారు వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళ భార్యల్ని, బిడ్డల్ని, ఫ్యామిలీస్ని విడిచిపెట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఎందుకు వచ్చారంటే మనల్ని గొప్ప క్రైస్తవులుగా, మనల్ని సువార్థికులుగా చేసేదానికే వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అందుకే హెబ్రీ 13:17లో కూడా చెప్పారు, వారు మీ కొరకు దుఃఖముతో ఆ పని చేయక ఆనందముతో, సంతోషముతో ఆ పని చెయ్యాలా అని చెప్తున్నారు. ఏం పని? వారు చేసే పని. మీ మీద నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేయక నిష్ప్రయోజనములు కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు. చాలమ్మా. కాబట్టి అయ్యగారులు కానీ, నేను కానీ, ఇంకెవరన్నా కానీ సువార్థికులు అనేవాళ్ళు ఎక్కడెక్కడికో పోయి నేర్చుకొని, రాసుకొని వచ్చి, శ్రమ పడతా భార్య బిడ్డల్ని విడిచి వచ్చి మీకంతా చెప్తున్నారంటే వాళ్ళు ఆ దుఃఖంతోనే చేస్తున్నారా లేదా? కానీ వాళ్ళు ఆ దుఃఖంతో చేయకుండా వాళ్ళు 9:30కి రమ్మంటే ఈరోజు ఎంతమంది వచ్చారు? 9:30కి లేటుగా వచ్చి ఉండొచ్చు కొంతమంది. కాబట్టి నేను కూడా లేటుగా వచ్చాను, నన్ను క్షమించండి. కాబట్టి దుఃఖంతో ఆ పని చేయకుండా వాళ్ళు సంతోషంగా ఆ పని చేసేటట్టుగా మనం అందరం కూడా వాళ్ళతో సహకరించి, అయ్యా మేము కూడా యేసయ్య సేవ చేస్తాం, యేసయ్య కోసం మేము బతుకుతాం, మీ వెంట మేము ఉంటాం. కనుక ఆ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు, దాము, ఆస్తులు అడగడంలా. వాళ్ళు అడిగేది ప్రభు రాజ్యంలో మనం అందరం రేపు సైనికులుగా, నేను కూడా అడుగుతున్నా, సైనికులుగా నిలబడేదానికి మనం అందరం దేవుని సేవ చేద్దాం, ఆయన గుణాతిశయాలను ప్రచురింపజేద్దాం. 1 కొరింథీ 2:9లో చెప్పున్నాడు దేవుడు. కనుక నాకు ఇచ్చిన అవకాశం టైం అయిపోయింది. చాలా సంతోషం అండి. కాబట్టి నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత శిష్యుడిగా మారాను, ఇప్పుడు క్రైస్తవుడిగా మారాను, సువార్త ప్రకటిస్తున్నాను, అనేక మందిని శిష్యులుగా మారుస్తున్నాను. కనుక మీరందరూ కూడా అలా చేస్తే దేవుడి రాజ్యాన్ని మనం అందరం కూడా త్వరగా స్థాపించవచ్చు. అనేక చోట్ల మనం దేవుని సంఘాన్ని పోగు చేయొచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మా మేడం సరళకుమారి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.